జై శ్రీమన్నారాయణ. అందరికీ నమస్కారాలు. ఓం నమో భగవతే వాసుదేవాయ. జై శ్రీమన్నారాయణ. వాసుదేవాయ. హరి ఓం శ్రీ గురుభ్యోం నమః. శ్రీమన్నారాయణుని దివ్యచరణములకు ప్రణామాలతో భక్తులందరికీ నారాయణ స్మరణలు తెలియజేస్తూ మరి శ్రీ విష్ణు సహస్రనామం భగవద్గీతలో చక్కగా చదువుకున్నారు. ఈ సత్సంగంలో నేను 2010 సంవత్సరంలో ఒకసారి వచ్చాను. ఎక్కడ జరుగుతుంది? ఇక్కడ యూసుఫ్ రెడ్డి అని భారతమ్మ ఇంట్లో జరిగేది. ఎందుకో వచ్చాను, ఇలాగ ఎవరో పిలిస్తే. అక్కడ పట్టుకున్నారంటే నన్ను 2 సంవత్సరాలు వదలలేదు సత్సంగం. మలక్పేట కానీ పిఎండి కానీ. నేను వచ్చేటప్పటికి ఏదో పారాయణం జరిగేది, భజనలు చేసేది. మీరు ఇందాక ఓం నమో నారాయణాయ అని జపం చేశారు కదా, యజ్ఞానాం జపయజ్ఞోస్మి అనే మీరు చేసిన ఈ జప సంకల్పాన్ని నేను దీంట్లో ఇంట్రడ్యూస్ చేశాను. మీరు ఇందాక చదువుతున్నారు కదా, మీ దగ్గరలో బుక్కులు ఉన్నాయి కదా, ఈ బుక్కు రిలీజ్ నాతోటే అయ్యింది. జై శ్రీమన్నారాయణ. ఆ బుక్కు రాసిన వారు రాజయ్య గారు. మనుషులకు ఏంటో సరే, ఆయన వెళ్ళిపోయారు, చాలా మంచివారు. కొంచెం ఒకసారి నన్ను చూడమంటే చూసేది అయిపోయేది. దాంట్లో 2-3 మిస్టేక్లు ఉన్నాయి, అవి ఇప్పటికి అలాగే కొనసాగుతున్నాయి. అక్షర పరబ్రహ్మ యోగం అని అధ్యాయం పేరు. పెద్దవాళ్ళకి వయస్సులో పెద్దతనం ఎప్పుడు పనికిరాదండి, జ్ఞానంలో పెద్దతనం రావాలి ఆధ్యాత్మికంగా. భక్త ప్రహ్లాదుడు చాలా చిన్న వయసు, భక్త ధ్రువుడు చాలా చిన్న వయసు, భక్త మార్కండేయుడు చాలా చిన్న వయసు, భక్త ఉపమన్యుడు చాలా చిన్న వయసు. చిన్న వయసు వాళ్ళు భగవంతునికి దొరికించుకున్నారండి. పెద్ద వయసు వాళ్ళు ఏం దొరికించుకోలేకపోయారు. కాబట్టి భక్తి అనేది చాలా గొప్పది. మరి విష్ణు సహస్రనామం చదివాం, చాలా సంతోషం. చదవడం వల్ల ఏం లాభం? ఒక లాభం ఉంది. ఇమం స్తవం భగవతో విష్ణోర్వ్యాసేన కీర్తితం పఠేద్ ఇచ్చేత్ పురుష శ్రేయ ప్రాప్తుం సుఖాని చ. శ్రేయ అంటే శ్రియ, లక్ష్మీదేవి పొందుతారు. లక్ష్మీ లేదు, దరిద్రం ఉంది. విష్ణు సహస్రనామాలు చదవడం వల్ల కొద్దిగా లక్ష్మీదేవి అనుకూలమవుతుందట. మరి ఏం కావాలి మనిషికి? ధనం మూలం ఇదని జగత్ కదా. ఏదైనా కూడా డబ్బుతోనే ముడిపడి ఉంది. మరి డబ్బు రావాలంటే ఎట్లా వస్తుందట? మనం ఏం చేస్తాం? షట్టర్ ఓపెన్ చేసి లక్ష్మీదేవి బొమ్మలో ముంగల దీపం పెట్టి గనగన గంట కొట్టి ఆవాయామి లక్ష్మీదేవి అంటే వస్తుందా? భగవంతుడి గురించి తెలుసుకోవాలి. విద్ తెలుసుకోవడమే. ఎవరి గురించి తెలుసుకోవాలి? భగవంతుడి గురించి తెలుసుకోవాలి. ఎందుకు భగవంతుడి గురించి తెలుసుకోవాలి? సర్వాత్మ సర్వజ్ఞ ఒకడున్నాడు, ఈ ప్రపంచాన్ని ఒకడు నడిపిస్తున్నాడు. ఎవడు వాడు? ఇందాక 9వ అధ్యాయంలో చదువుకున్నాం. మయాధ్యక్షేన ప్రకృతి సూయతే సచరాచరం హేతున అనేన కౌంతేయ జగద్విపరివర్తతే. అర్జున, నా యొక్క అధ్యక్షతలోనే ఈ చరాచర జగత్తంతా నడుస్తూ ఉన్నది. భగవద్గీత మనం చదివిన ఈరోజు అధ్యాయంలో పితాహమస్య జగతో మాతా ధాతా పితామహ వేద్యం పవిత్రం ఓంకార రుక్షామయజురేవ చ. నేను తల్లిని లోకానికి, నేను తండ్రిని లోకానికి, నేను తాతని లోకానికి, నేను ధాతని లోకానికి. గతి భర్త ప్రభు సాక్షి నివాస శరణం సరత్ ప్రభవ ప్రళయ స్థానం నిదానం బీజమవ్యయం. ఈ లోకాలకు దిక్కు నేను, ఈ లోకాలని భరించేవాడిని నేను, ఈ లోకాలకు సాక్షిని నేను, ఈ లోకాల నియామకుణ్ణి నేను. అపామ్యహమహం వర్షం, వర్షాన్ని కురిపించేవాడిని నేను, కాలాన్ని నిలిపేవాడిని నేను. కాబట్టి ఎవడో ఒకడు తిప్పుతున్నాడు ఈ ప్రపంచాన్ని అనేది భగవద్గీత చెప్తుంది మనకు. కాబట్టి భగవంతుని గురించి తెలుసుకోవాలంటే గేయం గీత నామ సహస్రం. జగద్గురు గారు అన్నారు, అయ్యా విష్ణు సహస్రనామాలు భగవద్గీత ఈ 2 లోకాలకి చాలా ప్రధానమైనటువంటివి. విష్ణునామం చదివాం మనం. వ్యోమాం నామ సహస్రేణ స్తోతుం ఇచ్చతి పాండవ సోహం ఏకేన శ్లోకేన స్తుత ఏవ న సంశయః. ఎవడి సహస్రనామాలు చదవాలని అనుకుంటాడో ఒక్క శ్లోకం చదివితే చాలయ్య బాబు, నేను సంతృప్తి చెందుతాను, ఇంకేం చెప్పమన్నారని దేవుడిని చెప్పండి.
మళ్ళీ పార్వతీ ఉవాచ ఏ ఉపాయం చేత విష్ణు సహస్రనామాల్ని చిన్నగా చేయాలి? కేన ఉపాయేన విష్ణునామ సహస్రకం లఘున చిన్నగా చేయాలి. ఉపాయం ఏమైనా ఉందా? ఉన్నది పార్వతి, ఎందుకు లేదు? సర్టిఫికెట్ ఎవడు ఇవ్వాలి? నువ్వు డాక్టర్ వా, నీకు యూనివర్సిటీ ఇవ్వాలి. నువ్వు డాక్టర్వా, ఇంజనీర్వా, లాయర్వా, నీవు ఎవరు ఇవ్వాలి నీకు సర్టిఫికెట్? యూనివర్సిటీ ఇవ్వాలి. పరమేశ్వరుడు యూనివర్సిటీ ఉన్నది పార్వతి. అయితే చెప్పండి స్వామి. అప్పుడు పరమశివుడు చెప్తున్నాడు. ఈశ్వర ఉవాచ, శివుడు చెప్పింది ఏంటి? శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. బాగుంది, మంత్రం చాలా బాగుంది. ఎందుకు ఇంత ప్రసిద్ధి చెందింది? ఇందులో చివరికి ఇందులో ఒక వర్డ్ ఉంది, వరాననే. ఆనన అంటే గజానన, అంటే గజం అంటే ఏనుగు. ఏనుగు ముఖం కలిగిన వాడేవాడు? విఘ్నేశ్వరుడు. వరాననే శివుడు పార్వతిని వర్ణిస్తున్నాడు ఇందులో. వర అంటే శ్రేయస్కరమైనటువంటి, ఉత్తమమైనటువంటి, అందమైనటువంటి మంచి ముఖము కలిగిన ఓ పార్వతి. ఇగో ఈ శ్లోకంలో పార్వతీదేవి కూడా ఉంది. ఎక్కడ పార్వతీదేవి ఉంటుందో అమ్మ లగన్నయమ్మ. ఎవరామె? ముగురమ్మల మూలపుటమ్మ, చాలా పెద్దమ్మ సురారులమ్మ, కడుపారడి వచ్చినయమ్మ, తమ్ము లో నమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల ఉండెడియమ్మ, దుర్గ మాయమ్మ, యుచుత కవిత్వ పటుత్వ సంపదల్. అగో శ్రీరామరామ అనే మంత్రానికి ఎందుకింత వచ్చిందంటే అందులో పార్వతీదేవి కూర్చొని ఉన్నది, వరాననే. కాబట్టి ఒక్క శ్లోకం చదవండి అయ్యా విష్ణునామాలు అన్నారు. విశ్వం ఏంది? విశ్వం అంటే అర్థం చేసుకోలేకపోతే జీవితం వ్యర్థమైపోయింది. ఎన్నిసార్లు పుట్టామండి ఇప్పటికీ? ఎన్నిసార్లు చచ్చామండి ఇప్పటికీ? పోనీ పుట్టినప్పుడు ఎవడన్నా నవ్వుతూ పుట్టాడా అమ్మ? చెప్పండి, ఎవడన్నా పుట్టినప్పుడు నవ్వాడా? మముపేత్య పునర్జన్మ దుఃఖాలయం అశాశ్వతం. దుఃఖాలయం ఇది. కాబట్టి ఏడ్చుకుంటూ వస్తున్నాం. పోనీ చచ్చినప్పుడు ఎవడన్నా నవ్వుతాడా? రేపు పోతామంట పెద్దయ్య అంటే హాహా నాకు మృత్యు వస్తుందంట, నవ్వేవాడు ఉన్నాడా? చచ్చేటప్పుడు ఏడుస్తూనే ఉన్నాం. ఎన్ని కోట్లు ఉన్నవాడిగా నాకు చాలా అనేవాడు ఉన్నాడా? 100 కోట్లుంటే దాన్ని 200 కోట్లు చేయాలి, 1000 కోట్లుంటే 2000 కోట్లు చేయాలి, 1,00,000 కోట్లుంటే 2,00,000 కోట్లు చేయాలి. దుఃఖాలయం భగవద్గీత చెప్తుంది. మనం వచ్చింది దుఃఖాలయం. ఏడ్చుకుంటూ వచ్చాం, ఏడ్చుకుంటూ పోతున్నాం. ఎన్ని ఉన్నా ఏదో ఒకటి లేదని ఏడుపుతోనే జీవిస్తున్నాం. మరి దుఃఖాలయం జయించేది ఎట్లా? అనిత్యం అసుఖం లోకం ఇమం ప్రాప్య భజస్వమాం. అర్జున, ఈ లోకంలో దుఃఖము తప్ప సుఖము లేదు ఉన్నట్టు అనిపిస్తుంది. నువ్వు సుఖపడాలా? అయితే నా వెంబడరా, నేను చెప్పినట్టు నువ్వు సుఖపడతావు, అంతే. అది భగవద్గీత, అది విష్ణు సహస్రనామాలు. విశ్వం ఏంటండి? విశ్వం అసలు విశ్వం అంటే ఏంది? కనిపించే జగత్తంతా విశ్వమే. ఈ విశ్వం ఎంత ఉంది? ఒకసారి ఆలోచించండి. విశ్వం అన్నాడు. మొట్టమొదట భగవంతుని పేరు విశ్వం అని విష్ణునామాలు చదువుతున్నాం. విశ్వం అంటే ఏంది అసలు? యూనివర్స్ ఎంత ఉంది? భూమిని కొలిచినప్పుడు ఇల్లు కొలిస్తే 200 గజాలు 300 గజాలు ఉంటుంది. గజాలు ఫీట్లలో కొలుస్తాం, ఇంచుల్లో కొలుస్తాం. భూమిని కొలిచినప్పుడు కిలోమీటర్లలో కొలుస్తాం. విశ్వం సముద్రాన్ని కొలిచినప్పుడు వాటికన్ మైల్స్లో కొలుస్తాం. ఆకాశాన్ని కొలిచినప్పుడు ఎట్లా కొలుస్తారండి? కిలోమీటర్లలో కొలవరు, ఫీట్లలో కొలవరు, ఇంచులలో కొలవరు. ఆకాశాన్ని కొలిచినప్పుడు కాంతి సంవత్సరంతో కొలుస్తారు. కాంతి వేగం కొంచెం పెట్టాలి ఇక్కడ బుర్ర. ఒక సెకండ్, గడియారంలో సెకండ్ ఉంటుంది కదా, ఒక సెకండ్కు కాంతి వేగం ఎంత? 3,20,000 కిలోమీటర్లు వెళ్ళిపోతుందండి కాంతి వేగం అంతా. సూర్యుడు మనకి ఎంత దూరంలో ఉన్నాడు? 15 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు. సూర్యుడి నుంచి వెలుతురు మనకు దగ్గరికి రావాలంటే దాదాపు 8 నిమిషాల టైం పడుతుందండి. 8 నిమిషాల టైం ఒక్క సూర్యుని దగ్గర నుంచి మనకు కాంతి రావాలంటే. అటువంటిది వినండి, ఒక సెకండ్కు 3,20,000 కిలోమీటర్లు పోతుంది కదా సెకండ్కి. ఒక గంటకి ఎన్ని సెకండ్లు అవుతాయి? రోజుకి ఎన్ని గంటలు? సంవత్సరానికి ఎన్ని సెకండ్లు అవుతాయి? కాంతి వేగం అంటే కాంతి సంవత్సరం అంటారంటే ఈ సెకండ్కు 3,20,000 కిలోమీటర్లు పోతుంది కదమ్మా కాంతి. ఒక సంవత్సరానికి ఎంత దూరం పోతుంది? ఎన్ని సెకండ్లు అయితే లెక్క పెడితే
ఆకాశాన్ని కొలిచేటప్పుడు కాంతి సంవత్సరంతో కొలుస్తారు. జై శ్రీమన్నారాయణ అనండి. విశ్వం ఎంత పెద్దగా ఉందో మీకు అర్థం కాబట్టి చెప్తున్నా. ఒక్క సూర్యమండలంలో మనం ఉన్నాం. మన చుట్టూ 8 గ్రహాలు తిరుగుతున్నాయి. మన మధ్యలో సూర్యునికి మనం 3వ స్థానంలో ఉన్నాం. ఒక్క నక్షత్రం, ఒక్క గ్యాలక్సీలో కాదు, ఒక్క సూర్యమండలంలో కోట్ల కొలది సూర్యమండలాలు ఉన్నాయండి ఆకాశంలో. విష్టభ్యాహమిదం కృష్ణం. అయ్యా అర్జున, నా గురించి తెలుసుకుంటే ఏం లాభం అయ్యా? ఏకాంశేన స్థితో జగత్. ఒక్క అంశంతో అయ్యా నాకు కనిపించే జగత్తంతా, కనిపించింది ఎంత ఉందో. విష్ణు ఏమిటి? విశ్వం తర్వాత విశ్వం ఎంత పెద్దగా అయిందో ఉంది, అర్థమవుతుంది కదా. ఈ అనంతమైన విశ్వంలో ఈ మానవుడు ఎంత, ఈ భూమి ఎంత, పైకి చూస్తే ఒక చిన్న బిందువులాగా కనిపిస్తుందండి బాబు ఈ భూమి. ఈ భూమి మీద మన ఫీట్ల గజాలు ఎంత, మన ఎకరాల భూములు ఎంత, మన బతికెంత. ఈ 50 ఎకరాలు నాది, 100 ఎకరాలు నాది అన్నప్పుడే భూమి కిలకిలా నవ్వుతుందంట. భూమి నాది అన్న భూమి పక్కున నవ్వుతుందట. దానహీనుని చూచి ధనము నవ్వు, కథనహీనుని చూచి కాలుడు నవ్వురా విశ్వధాభిరామ వినరమేమో అన్నట్టు. కాబట్టి ఆకాశం అంత పెద్దగా ఉందండి, విశ్వం ఎంత పెద్దగా ఉంది. ఏమర్థమైంది నీకు భగవంతుడి గురించి? అణువులో ఉన్నాడు భగవంతుడు. విష్ణు అంటే ఏంది అర్థం? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ విష్ణు? సర్వత్రా వ్యాపించి ఉన్నటువంటి వాడు విష్ణు. ఈ విశ్వం ఎంత పెద్దగా ఉందో చెప్పిన కదా. అంత పెద్ద విశ్వాన్ని ఆవరించి ఎవడు భగవంతుడు నీ ధ్యానిస్తాడో వాని కోసం భగవంతుడు ఇట్లా చూస్తూ ఉంటాడట. చూడండి, ఇది భగవంతుని యొక్క గొప్పతనం. ఏం కావాలి మరి ఇంత పెద్ద విశ్వాన్ని నడిపించేవాడికి? భక్తి. భక్త్యాతు అనన్యయా శక్య అహమేవం విదోర్జున జ్ఞాతుం ద్రష్టుం చ తత్వేన ప్రవేష్టుం చ పరంతప. అర్జున, ఒక్క అనన్యమైన భక్తి ద్వారానే నేను దొరుకుతాను తప్ప ఇక నీ కొబ్బరికాయలకు, నీ వేదాధ్యాయానికి, నీ సంగీతానికి నేను దొరికేవాడిని కాదు. నీకు అనన్యమైన భక్తి. మరి ఆ భక్తి ఎలా ఉండాలి? ఇందాక అధ్యాయంలో చదువుకున్నాం. పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్చతి. భక్తుల గురించి వినాలి మనం. ఫస్ట్ భక్తి రావాలంటే కంచర్ల గోపన్న గురించి విన్నారా? భద్రాచల రామదాసు, ఆయన పేరు గోపన్న. రామదాస్ అని ఎందుకంటారు ఆయనను? ఎవడికి రాముడే వచ్చి దాసుడైపోయి డబ్బులు కట్టి తాళం చేయి ఇప్పించి జైల్లోకి వెళ్ళి వదిలిపెట్టిపోయింది ఆయన రాసిన పద్యాలు. ఏం కావాలంట దేవుడికి? ఓ రామా, చిరుతర భక్తిని ఒక్క తులసీదళమర్పణ చేయువాడు కేచర గరుడోరగ ప్రముఖ సంఘములో వెలుగన్ సదా భవత్ స్ఫురద రవింద పాదముల పూజలు నర్చిన వారికెల్లా తత్పరమర చేతి ధాత్రి గదా దాశరథి కరుణాపయోనిధి. ఏమమ్మా, ఒక్క తులసీదళం ఇవ్వలేమా దేవుడికి? కష్టమైపోయింది. ఒక్కొక్క దగ్గర అయితే తులసి చెట్టు నీళ్లు పోసి పొద్దున్న లేచింత కుంకుమ, పసుపు, ఒక అగరబత్తి, ఒక నమస్కారం, ఇంత చక్కెర. ఏమండి, ఎందుకు వచ్చినామండి భూమి మీదకి? ఏమైపోయింది మానవులకి? ఎక్కడ పోతుంది సంస్కారం? పెళ్ళిళ్ళు చూస్తున్నాం. ఏం పెళ్ళిళ్ళు అవి? పెళ్లి సగ్రమం చేసుకునేది. పెళ్ళి వస్తే పిల్లగాడు మంచిగా గడ్డం కూకొని. ఇప్పుడు పెళ్లి కొడుకులను చూస్తే ఇంత పెద్ద గడ్డాలు పెట్టుకొని కూర్చుంటారు మీ మోకాల మీద చక్కెర జల్ల. జై శ్రీమన్నారాయణ అనండి. అమ్మ, మీ దండం పెడతా, ఎవడన్నా గడ్డం చేసుకొని పెళ్ళికి వస్తే సగరం చేసుకొని రాపోరానాలని. ఆ ప్రీ వెడ్డింగ్లు అంట, ప్రీ వెడ్డింగ్లు సినిమాలు అండి. ఏం ఆ కౌగిలింగలేంటి, ఆ జిమికలేంటి? ఏమైపోతుంది సమాజం? ఎక్కడ పోతుంది? ఇంట్లో ముసలోళ్ళు ఉండొద్దండి. కొత్త జనరేషన్ పెళ్ళిళ్ళకి వచ్చిన ప్రాబ్లం. అత్త మామ ఉండొద్దు, వీళ్ళు రావాలి పోయి. జై శ్రీమన్నారాయణ అనండి. మనమేమో కొబ్బరికాయలు, పువ్వులు, గుళ్ళు తిరుగుతున్నాం. ఆ దేవుడికి ఏం దయ రావట్లేదు. ఏమండి, 2 సంవత్సరాలు ప్రతి నిత్యం ఈ సత్సంగంలో సేవ చేస్తే నన్ను పిలవడానికి ఎందుకో వాళ్ళకి భయం అవుతుంది. ఇప్పుడు ఎవరైనా పిలిచినప్పుడు నాకు ఇంత డబ్బులు ఇస్తే వస్తానా అన్నాను. అమ్మ, నేను ఇక్కడ చెప్పండి. భగవంతుడికి డబ్బులకు లొంగేవాడు కాదండి, భగవంతుడు భక్తికి లొంగేవాడు. ఒక్క దుకాణం బంద్ అయిపోతే 100 దుకాణాలు తెరుచుకుంటాయి. 37 సార్లు భాగవత సప్తాహాలు చేశాను దేశంలో. నైమిషారణ్యంలో 9 సార్లు చేశా. కాశీలో చేశాం. చిత్రకూటంలో రామాయణం. ఎల్లుండి 28వ తారీఖు నుంచి శుకస్థలలో ఉంది భాగవత సప్తాహం. జై శ్రీమన్నారాయణ అనండి. కాబట్టి భగవంతుడు పట్టుకోవాలండి. మనం భగవంతుని పట్టుకోవడం కాదు, భగవంతుడు కూడా మనల్ని పట్టుకోవాలి. ఎప్పుడు మనం కూడా భగవంతుని గట్టిగా పట్టుకున్నప్పుడు భగవంతుడు కూడా మనల్ని గట్టిగా పట్టుకుంటాడు.
నేను అనుకోలే ఇంత దేశం తిరుగుతా, ఇన్ని ప్రవచనాలు చెప్తాను. ఒక్కొక్క సప్తాహంలో జనం ఆనంద తాండవం అండి బాబు. నైమిషారణ్యం అంటే ఏంది? ఒక్క నిమిష కాలం నైమిషారణ్యంలో గడిపేవాడు ధన్యజీవి. శుభస్థలంలో చెప్పాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. మొన్న ఒక అమ్మ ఫోన్ చేసింది, వాళ్ళు అక్కడే ఉన్నారు ఆల్రెడీ. వాళ్ళు బుక్ చేసుకున్నది ఒక ఆయన ఎగ్గొట్టేసిండు పైసలు తీసుకొని. నాకు ఫోన్ చేశారు, మీరు వచ్చేయండి స్వామీజీ. సరే మంచిదని విమానం బుక్ చేసుకున్నాం, వెళ్తున్నాం 28 తారీఖు నాడు. అక్కడ ఉంటా 27 నాడుకి వెళ్ళి శ్రీలంక 6 సార్లు వెళ్ళిన అమ్మవారి దగ్గరికి. లంకాయం శాంకరీదేవి, అమ్మ నిన్ను చూడాలమ్మా. నేను ఒక ప్రేమ అండి. 18 శక్తిపీఠాలు ఉన్నాయి అమ్మవారివి. అమ్మ నిన్ను చూడాలి అనే కోరిక ఉండింది. 18 శక్తిపీఠాలు తిప్పుకొచ్చింది, 12 జ్యోతిర్లింగాలు, 7 మోక్ష నగరాలు. ఈ దేశం ఎంత గొప్పది! ఈ దేశంలో ఉన్న పురాణాలు ఎంత గొప్పవి! ఈ దేశంలో ఉన్న భగవద్గీత ఎంత గొప్పది! రామాయణం ఎంత గొప్పది! మనం ఎంత గొప్పవాళ్ళం! కాబట్టి కాలం అన్నిటికంటే గొప్పది, విలువైంది. మరి ఇందాక అనుకున్న విష్ణు వషట్కార, యజ్ఞస్వరూపుడు, భూత భవ్య భవత్ప్రభు. చాలామంది అంటున్నారు రామావతారంకి ఇప్పుడు ఎక్కడుంది స్వామి? అయ్యో రామచరదు, ఎవరు కోపం తెచ్చుకోవద్దమ్మా, వినండి. కొత్త దేవుళ్ళు వచ్చి చాలామంది కూర్చున్నారు అక్కడక్కడ. చాలామంది పోయి జైల్లోనే కూర్చున్నారు ఇప్పుడైతే, కోట్లు సంపాదించుకున్న వాళ్ళు. రామావతారం ఎక్కడ పోయిందా? రాముడు ఏమైందా? రాముడు ఎన్నేళ్ల కింది వాడు? అసలు 9 లక్షల సంవత్సరాల కింది వాడండి రాముడు. కలియుగంలో మనం ఎక్కడున్నాం? కలియుగ గతాబ్ద 5126 సంవత్సరాలు అయింది ఇప్పుడు కలియుగం వచ్చి. అంతకంటే ముందు ద్వాపర యుగం 8,64,000 సంవత్సరాలు ఉందండి. అంతకంటే ముందు రాముడు ఉన్నాడు. 9 లక్షల కింద ఉన్నవాటి రాముడు ఈ 200-300 సంవత్సరాల కింద తులసిదాస్కి ఇచ్చాడు దర్శనం, త్యాగయ్యకి ఇచ్చాడు దర్శనం, కంచర్ల గోపన్నకి ఇచ్చాడు దర్శనం. మరి 100 లక్షల సంవత్సరాలు రాముడు ఇప్పుడు ఎందుకున్నాడయా, ఎందుకు వచ్చాడయ్యా అంటే భూత భవ్య భవత్ప్రభు. ఆయన గతంలో ఉన్నాడు, వర్తమానంలో ఉన్నాడు, భవిష్యత్తులో ఉంటాడు. రాముడేడున్నాడు స్వామి? వాళ్ళు అంతెప్పుడో చచ్చారు, కొత్తగా వచ్చారు దేవుళ్ళాడు. ఎవరు చెప్పాలరా మీకు? జ్ఞానం మూర్ఖులారా, మచ్చిక గడియించి మూర్ఖజన చిత్తము తెల్పన సాధ్యమేరికిన్. భగవంతుడి దశావతారాలు ఎందుకు వచ్చినాయి? జన్మ కర్మ చమే దివ్యం ఏవం యో వేత్తి తత్వతః త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సోర్జున. నీ ముఖానికి భగవద్గీత చదివినవా? పోనీ విన్నవా? అర్జున, నా జన్మలు నా కర్మలు దివ్యమైనవి. ఎవడు వాటి గురించి తెలుసుకుంటాడో ఈ జన్మ మరణంలోంచి బయటపడి నాలో లీనమవుతాడన్నది భగవద్గీత. నువ్వు భగవద్గీత చదవవు, రామాయణం చదవు, భాగవతం వినవు, విష్ణునామాలు చదవవు. ఎవడో చెట్టు కింద వచ్చి కూర్చొని నేను దేవుడిని అనే వరకే ఉరికి దండం పెడతావా? జై శ్రీమన్నారాయణ అనండి. ఇట్లా కాదండి బాబు. భగవంతుడు జ్ఞానం ఇచ్చాడు మనకు. జ్ఞానాదేవత కైవల్యం. శివుడు ఎందుకు సర్వలోకాల్లో ఆరాధించబడుతున్నాడు? గంగాధరాయ నమః. గంగా అంటే తెల్లనిది, గంగా అంటే జ్ఞానము, యమున నల్లనిది. గంగలో ఒక చుక్క నీళ్ళు తాగితే మోక్షం వస్తుంది, యమునలో స్నానం చేస్తే కానీ ఫలితం ఇవ్వదు, నర్మదా చూస్తే మోక్షం ఇస్తుందండి బాబు. ఎంత పుణ్యభూమిలో మనం జన్మించాం. బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం. డబ్బు డబ్బు డబ్బు, లక్షలు కాదు, కోట్లు కాదు, 1000 కోట్లు సంపాదించిన వాడు కూడా ఎవడు సుఖంగా ఉండే అవకాశము లేదు. ఎవడు సుఖంగా ఉన్నాడు? జ్ఞానాధిక్యం సుఖాధిక్యం. బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం. ఒక జ్ఞానం ఉన్నటువంటి వాడు తప్ప ఈ లోకంలో వేరే వాడెవడు సుఖపడే అవకాశం లేదు. అటువంటి జ్ఞానము ఏదైనా సూపర్ మార్కెట్లో దొరుకుతుందా స్వామి? జై శ్రీమన్నారాయణ. అది అమ్మితే భలే మంది కొనుక్కునేవాళ్ళు. అందుకే గీతాచార్యుడు ఏమన్నాడు? శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. శ్రద్ధ కలిగిన వాడికి జ్ఞానం వస్తుంది, కానీ డబ్బున్న వాడికి జ్ఞానం రావడం లేదు. శ్రద్ధ కావాలి. కాబట్టి ఈ సత్సంగానికి నేను రావాలంటే కొంచెం నాకు బాధ అనిపిస్తుంది. ఎందుకంటే నేను నిస్వార్థంగా వస్తానండి బాబు. ఇక్కడ కాదు, ఎక్కడికి వెళ్ళినా అంతా వెళ్ళిపోతా. ఇప్పుడు రేపు శుభస్థాల్లో భాగవ సప్తాహం ఉంది, నాకు ₹1 లేదు. నేనే టికెట్ బుక్ చేసుకున్నా వెళ్ళిపోతున్నా. ఆమె అన్నది ఏంది రిక్వెస్ట్? స్వామి, నా డబ్బులన్నీ ఇతరులకు ఇచ్చేసాను, ఆయనకు అడ్వాన్స్ తీసుకున్నాడు, రావట్లేదు, మీకు దండం పెడతాను, మీరు వచ్చేసేయండి. నా డబ్బులు లేవు నా దగ్గర, వెళ్తున్నాను అంతే. ఎక్కడ? ₹10,000 ఫ్లైట్ ఛార్జే. ఈ పక్క జరిగే ఈ సత్సంగాలకు వెళ్ళలేమా అండి?
ఒక్క రూపాయి నేను దేవుని కోసం ఖర్చు పెడితే నాకు భగవంతుడు ఇచ్చేది ఎంత అనుకున్నారు? అగో బయట కారు ఉన్నది చూడండి ఒకటి. ఒక్క భాగవత సప్తాహంలో ఒక్క ప్రవచనం విన్నా కారు ఇచ్చిపోయింది 5,25,000. ఒక్క భాగవత సప్తాహం చేస్తే సదాశివపేటలో నేను ఆయన ముఖం చూడలే ముక్కు చూడలే, ఒక మార్వాడి ఆయన వచ్చి అందరు మీలాగా కూర్చుంటే ఏ స్వామీజీ వెళ్ళేలే అని 1,00,000 రూపాయలు ఇచ్చిపోయింది అంతే. జై శ్రీమన్నారాయణ అనండి. భగవంతుడు అనేవాడు గుడ్డివాడు కాదు. వాడికి 1000 కాళ్ళు, 1000 చేతులు, 1000 ముఖాలు, 1000 చెవులు ఉంటాయి, ఇంటూ ఉంటాడు. మనం ఎలాంటి వాళ్ళమో ఎదుటి వాళ్ళని ఒప్పించడం కాదండి, భగవంతునికి అన్నీ తెలుస్తాయి. నేను ఎక్కడుంటాను తెలుసా? ఇప్పుడు 12 జ్యోతిర్లింగాలు ఉంటాయి మా క్షేత్రంలో. శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, లక్ష్మీనారాయణులు, దత్తాత్రేయులు, అమ్మవారు మెయిన్ విశాలాక్ష్మి, 12 జ్యోతిర్లింగాలు. అంటే మీరు ఆలోచన చేయండి, ఒక్క శివుణ్ణి రోజు కొన్ని నీళ్ళు వస్తే ఎంతో పుణ్యం. మా దగ్గర 12 జ్యోతిర్లింగాల మీద రోజు ఆవు పాలు పోసి మారేడాకులు పెట్టి నమశివాయ అనుకుంటూ అక్కడ కూర్చుంటాం. వివిక్త సేవి లగ్వాసి యతవాక్కాయ మానస ధ్యాన యోగ పరో నిత్యం వైరాగ్యం సమభాసిత. యోగి అయిన వాడు ఎలా ఉండాలండి? ఏకాంత వాసనలో ఉండాలి. మీరు వచ్చి చూడండి, మా దగ్గర ఒక్కనే ఉంటానండి, నో గడబడ్. మారేడు చెట్లు బిల్వ వృక్ష వనంలో ఉంటా. ఇవాళ గడ్డాలు పెద్దగా ఉండాలి, వేషాలు పెద్దగా ఉండాలి, టీవీలో రావాలి స్వామీజీలు అంటే. జ్ఞానంతో పని లేదు, జిమ్మిక్కులు చేయాలి. నీకు అది చేస్తా, నీకు ఇది చేస్తా. నీ తలకాయ రాతను మార్చడానికి బ్రహ్మతరం కూడా కాదండి, ఒక్క భగవంతుడు మార్చాలి నీ తలకాయ రాతను, కానీ వేరే ఎవడు మానవ మాత్రులు మార్చడానికి వీలు కాదు. ఓం నమశివాయ అనండి. కాబట్టి ఈ సమయాన్ని దృష్టిలో ఉంచుకొని మీ అందరికీ ధన్యవాదాలు, శుభాశీస్సులు తెలియజేస్తూ ఈ సత్సంగం 16 సంవత్సరాల నుంచి చూస్తున్నాను. 2010 ఇక మీరు లెక్క పెట్టుకోండి. ముందే ఇంకా స్టార్ట్. మీరు 10 అప్పుడు ఒక 2 ఇయర్స్ ముందే ఉంటుంది బహుశా. 18 ఇప్పుడు నడుస్తుంది. నేనేమంటున్నా 16 ఇయర్స్ నుంచి చూస్తున్నా. దీంట్లో ఓం నమో నారాయణ ప్రవేశపెట్టింది నేను. కనీసం వార్షికోత్సవం నాడన్న పిలిచి రండి స్వామీజీ అనలేకపోతారు. అంటే మనుషులకు అసూయ అనేది చాలా చెడ్డదండి. నువ్వు ఏ స్థితిలో ఉండు, ఏ స్థితిలో ఉండు. ఇందాక మీరు చదివారు 9వ అధ్యాయం, ఇదం తుతే గుహ్యతమం పరవక్షామ్యనసూయవే. అర్జున, నీకెందుకు చెప్తున్నా ఈ జ్ఞానాన్ని? అర్జున, నీకు అసూయ లేదయ్యా, అందువల్ల నీకు చెప్తున్నా. అనసూయవే, నీకు అసూయ లేదు, అందువల్ల నీకు జ్ఞానం చెప్తున్నాను. కాబట్టి మాకేం కార్యక్రమాలకు కుదవలేదు. ఒక్కటి కాదు, ఎంత బిజీ ఉంటానో నేను, అర్థమవుతుంది కదా. కాబట్టి పని లేని వాళ్ళే బిజీగా ఉంటాయి. జ్ఞానం ఉన్నవాడు ఎంత బిజీగా ఉంటాడమ్మా? ఒక్క ఊరు బంద్ అయితే 100 ఊర్లు, కొన్ని వేల విలేజెస్ తిరుగుతుంటాను నేను, ఖాళీగా ఉండను. నా యూట్యూబ్ ఛానల్ ఉంది, ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. ప్రతిరోజు ఒక 10 భగవద్గీత శ్లోకాలు వస్తూ ఉంటాయి రోజు. ఇంకా వేరే చెత్త చెదారం ఉండదు మా వాట్సాప్ గ్రూప్లో. ఓన్లీ భగవద్గీత శ్లోకాలు మాత్రం వస్తాయి. యూట్యూబ్లో మా ప్రవచనాలు అక్కడక్కడ జరిగేటుంటాయి. ఓం నమశివాయ. మీ అందరికీ శుభాశీస్సులు. హారతి ఇస్తే ఇచ్చుకోవచ్చు. సురేష్ గారికి ధన్యవాదాలు. మీరు అన్యదా భావించవద్దు, మీ ప్రవచనాలు